పార్టీని నమ్ముకొని సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సొంత నిధుల నుండి కార్యకర్తలకు ఏటా 10 కోట్లు లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్లు ప్రకటించిన విషయానికి తెలిసిందే. అందులో భాగంగా కార్యకర్తల సంక్షేమ నిధి నుండి బుధవారం 175 మంది 45 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో కలిసి గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని, ఎండ్-టు-ఎండ్ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. స్వీపింగ్ మిషన్లతోనే ఇకపై రోడ్లు శుభ్రం చేస్తామన్నారు. 28 స్వీపింగ్ మిషన్లను కార్పొరేషన్కి ఇవ్వటం జరిగిందని, సిటీలో 5,000 మందికి ఇంటి పట్టాలు ఇప్పించాలన్నదే నా లక్ష్యం అని తెలిపారు. మంచినీటి ప్రాజెక్టుకు 120 కోట్లు మంజూరు అయ్యాయని, డిసెంబర్ కల్లా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. డ్రైన్ల మరమ్మతులు, కొత్త డ్రైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, 50 కోట్లతో మేజర్ కెనాల్స్ రివిట్మెంట్ పనులు ప్రారంభిస్తున్నామని, అభివృద్ధి పనుల్లో ఆక్రమణదారులకు ఎవరూ ఒత్తాసు పలకొద్దని మంత్రి తెలిపారు. ఖజానా ఖాళీ అయినా అభివృద్ధి కొనసాగిస్తున్నామన్నారు. ఓపిక పడితే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి వెల్లడి. మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ సార్ మాటల మనిషి కాదని, చేసింది చెప్పుకునే వ్యక్తి కూడా కాదని, అనుకున్న పని చేసి తీరుతారని మంత్రి సతీమణి రమాదేవి తెలిపారు. విమర్శలను అభివృద్ధితో తిప్పికొడతారని, ఆంధ్రకి 5 స్వచ్ఛ అవార్డులు సాధించిన ఘనత మంత్రి నారాయణ సార్కే దక్కుతుందన్నారు. నారాయణ హాస్పిటల్స్లో చికిత్సపై వచ్చే కార్యకర్తలకి అండగా నిలుస్తున్నారని, వీఆర్సీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో మరిన్ని స్కూల్స్ ని అదే తరహాలో ఆధునీకరించబోతున్నారని ఆమె తెలిపారు. పిల్ల, పెద్ద ఆరోగ్యం కోసం ఆలోచించి అడుగులు వేస్తున్నారని, పార్కులను ఆధునీకరించి అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నామన్నారు. నారాయణ సార్ ఆధ్వర్యంలో మరెన్నో అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి సతీమణి రమాదేవి తెలిపారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లప అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ గారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తల్లాపాక అనురాధ అన్నారు. సిటీ నియోజకవర్గ స్లోగన్ ఇదే అని, నారాయణ మంత్రమే అభివృద్ధి తంత్రం అన్నారు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నారాయణ సార్ లాంటి నేతను ఇప్పటివరకు నా జీవిత చరిత్రలో చూడలేదన్నారు. ఏడాదికి 10 కోట్ల సొంత నిధులతో నారాయణ సార్ దంపతులు కార్యకర్తలకు సహాయం అందిస్తున్నారని, నారాయణ సార్కి 2029 ఎన్నికల్లో 1,00,000 మెజారిటీ ఇచ్చి కృతజ్ఞత తెలుపుదామన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బిసిసిఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లేదు 1 year అయింది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు. అందువల్ల ఏంటంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ పూర్తి చేస్తాం. మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు ఇచ్చేస్తాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొన్ని ఇలేము, వర్క్ బోర్డు పట్టాలు ఇలేము, అట్నే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము. అవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉందో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆయన కూడా చేస్తున్నాడు. ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ స్టడీ చేయమన్నాను. నా టార్గెట్ అయితే కనీసం మన సిటీలో 5,000 మందికి యాక్చువల్గా పట్టాలు ఇవ్వనేది టార్గెట్. ఒక 5,000 మందికి. ఆ విధంగా మనం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి. అన్నీ చేస్తాం. ఎండ్-టు-ఎండ్ రోడ్స్ చేస్తాం, బ్యాలెన్స్ రోడ్స్ చేస్తాం, డ్రైన్స్ 100% కట్టేస్తాం. డ్రైన్స్ ఎక్కడ లేవో అవన్నీ కూడా 100% పూర్తి చేస్తాం. డ్రింకింగ్ అయితే డ్రింకింగ్కి అండర్ గ్రౌండ్కి 165 కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు గవర్నమెంట్. హడ్కో లోన్లో తీసుకోవడానికి నిన్న సైన్ చేశారు. ఆ హడ్కో లోన్ కూడా వస్తుంది. ఆ డబ్బులు వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ వర్క్ కూడా ఫాస్ట్ అప్ చేస్తారు. ఎవరు అడిగినా చెప్పండి, ప్రతి పని చేస్తాం, ఒక్క పని కూడా వదలం. రాబోయే 4 సంవత్సరాల్లో 100% ప్రతి పని పూర్తి చేస్తామని చెప్పాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. గారు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అవునా కాదా? కానీ ఎంతమంది హాస్పిటల్స్లో మన నారాయణ సార్ లాగా
కార్యకర్తలకి వారి యొక్క ఆరోగ్య అవసరాలని గుర్తించి సహాయపడుతున్నారు చెప్పండి, అవునా కాదా? అది మన ఒక్క నారాయణ సార్కే సాధ్యం, అవునా కాదా? గట్టిగా. తర్వాత ఇక పిల్లల విషయాలకు వస్తే పిల్లలకు కావాల్సింది విద్య బేసిక్గా, తర్వాత క్రమశిక్షణ. విద్యకి విఆర్ కళాశాల లాంటి పాఠశాలని అత్యున్నత స్థాయిలో దేశంలోనే నంబర్ 1, నాట్ ఇన్ స్టేట్, నాట్ ఇన్ టౌన్, నాట్ ఇన్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ స్టేట్, దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దారు మన విఆర్ కళాశాలని. అలాంటివి ఇంకా చాలా కళాశాలని తీర్చిదిద్దబోతున్నారు. ఇంతేకాకుండా ప్రతి పిల్లలలో మన పేరెంట్స్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ గ్రాండ్ పేరెంట్, నేను ఒక అమ్మమ్మగా, తర్వాత మీరందరూ తల్లిదండ్రులుగా మీరు కూడా అమ్మమ్మ తాతయ్య నానమ్మలుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి పిల్లలతో ఏంటంటే అది స్క్రీనింగ్ టైం. ఫోన్స్కి తర్వాత మన ఇంట్లో టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు పిల్లలు, అవునా కాదా? వీటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? అందుకనే పార్కులు అనే దాంట్లో పిల్లలకి కావాల్సిన ఆడుకునేవన్నీ కనుక ఇస్తే కనీసం కొంత టైం పార్కుకు వచ్చేస్తారు, వాళ్ళు అందులో ఆడుతారు, గెంతుతారు, ఎగురుతారు, ఆడుకుంటారు. దీంతో కొంత ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత ఆ స్క్రీనింగ్ నుంచి కాపాడుకోవటానికి మనకి ఒక ఆయుధం లాగా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లల యొక్క యోగక్షేమాల్ని ఆలోచించి అదే రకంగా పెద్దవాళ్ళకు కూడాను వాళ్ళు నడకని కానీ తర్వాత వ్యాయామం కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ, లేదు పెద్దవాళ్ళు వచ్చి హాయిగా కూర్చొని ఆ చెట్ల మధ్య కొంచెం ఆక్సిజన్ని పీల్చుకొని వెళ్తారు, వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ రకంగా అన్ని రకాలుగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి కావాలి అని ఆలోచించి ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆలోచించి ముందుకు వేస్తున్నారు. అటువంటి నారాయణ సారు ఇంకా ఇటువంటి మంచి పనులు మన నెల్లూరు నగరానికి ఇంకా జరగాలని అలా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీయించుకుంటున్నాను. థ్యాంక్ యూ.